గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మనందరి ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనాన్ని ధ్యానించుకుందాం. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. భక్తిహీనుడట తన ముఖాన్ని మార్చుకుంటాడట, యథార్థవంతుడట తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. ముఖం మార్చుకుని ముఖం ఎప్పుడూ కూడా ఏడు ముఖం పెట్టుకుని లేక తన బాధను వ్యక్తపరుస్తూ ఎప్పుడు కూడా ఆ ముఖంలో ఒక రకమైన నిరుత్సాహం, బాధ, వేదనతో కొంతమంది అలాగే జీవించేస్తూ ఉంటారు. ఇక చదవబడిన వాక్యంలో మార్చుకున్న ముఖం గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్. ఇట్స్ నాట్ ఏ సైన్ ఆఫ్ ఏ రైచియస్ పర్సన్. ముఖం మార్చుకొనుట అనేది యథార్థవంతుని లక్షణము కాదు. ఎందుకు ముఖం మార్చుకునే పరిస్థితి వస్తుంది? మనకు జరిగింది మనం అనుకున్నది జరగనప్పుడు, లేక ఎదుటివారు మనల్ని ఏమన్నా బాధపరిచినప్పుడు బాధ కలుగుతుంది. ఆ బాధ కలిగితే ముఖం మార్చుకుని మూత ముడుచుకుని కూర్చునే స్థితి యథార్థవంతులకు ఉండకూడదు. మన తప్పేమైనా ఉన్నదంటే మన తప్పుని కరెక్ట్ చేసుకోవాలి తప్ప, యథార్థవంతుడట తన మార్గాన్ని చక్కపరుచుకుంటాడట, అంటే తన తప్పుని సరి చేసుకుంటాడట. తగిలింది దెబ్బ, ఆ దెబ్బను ఎలా సెట్ చేసుకోవాలి? అవమానం కలిగింది, ఈ అవమానం నుంచి ఎలా బయటికి రావాలి? ఈ ఆలోచనతో ఉండాలి. కానీ ముఖం మార్చుకుని కూర్చోవడం అనేది దేవుని పిల్లలకి, యథార్థవంతులకి ఏమాత్రము కూడా సరైనది కాదు. ముఖం ఎవరు మార్చుకున్నారో బైబిల్లో కొన్ని చూద్దాం. ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. కయ్యను గురించి మనం చూసినట్లయితే, కయ్యేను, ఏబేలు ఇద్దరు అన్నతమ్ములు. ఇద్దరు దేవునికి బలు అర్పించుకున్నారు, దేవునికి కానుకలు అర్పించారు. వారు అర్పించిన కానుకల్లో తమ్ముడైనటువంటి హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. అన్న అయినటువంటి కయ్యేను కానుక దేవుడు స్వీకరించలేదు, దేవుడు అంగీకరించలేదు. అంతే. కయ్యేనికి కోపం వచ్చింది, కయ్యేనికి అసూయ వచ్చింది, కయ్యేనికి బాధ కలిగింది. దీనివల్ల ఏమైందట? తన ముఖం మార్చుకుని ఉన్నాడట. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం, కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. స్వయంగా దేవుడిని యెహోవా పలకరిస్తాడు కయ్యేన్ని. ఎందుకయ్యా అలా ముఖం మార్చుకుని కూర్చున్నావు? నువ్వు మంచి పని సత్క్రియ చేసుంటే నీకు ఈ గతి పెట్టేది కాదు కదా. నువ్వు సత్క్రియ చేయలేదు, ముఖం మార్చుకుని కూర్చుంటే లాభం లేదు. నీ మార్గాన్ని సరి చేసుకుని మంచి పని చేయి, మరలా నీకు గౌరవం వస్తుంది, నీ ఘనత వస్తుంది. అంతే తప్ప ముఖం మార్చుకుని కూర్చోవడం వల్ల లేనిపోయిన బ్యాడ్ థాట్స్ వస్తాయి. పాపం ఇంకా నీతో భయంకరమైన పాపం చేయించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అని యెహోవా దేవుడు కయ్యేనికి చెప్పినా దేవుని మాట లక్ష్యం చేయకుండా తన తమ్ముడైన హేబేల్ని కొట్టి చంపేశాడు. గమనించండి ప్రియమైన దేవుని సంగమా, ముఖం మార్చుకుని కూర్చోవడం అనేది మన బాధను తొలగించదు. కానీ ఆ బాధతో ఇంకా తప్పు చేయాలి, ఇంకా దుర్మార్గపు ఆలోచనలు కలిగేలాగా మనల్ని ప్రేరేపణ చేస్తుంది. దయచేసి ఎప్పుడు కూడా ముఖాన్ని మార్చుకుని మూత ముడుచుకుని కూర్చోవడం అనేది మంచి దేవుని పిల్లల లక్షణం కాదని తెలుసుకుని మన యొక్క విధానాన్ని మార్చుకోవాలి. మరొక ఉదాహరణ చెప్తాను. రాజైన ఆహాబు. ఈ రాజైన ఆహాబు తన పనివారిలో పనివాడైనటువంటి ఒక పేదవాడైనటువంటి నాబోతు అనే వ్యక్తి యొక్క ద్రాక్ష తోటను చూసి, నాకు అది అమ్మేమంటే, అయ్యా మా తండ్రులు పిత్రార్జితం నుంచి వస్తున్న ప్రాపర్టీ అయ్యా, నేను దాన్ని అమ్మలేను, దయచేసి నన్ను క్షమించండి, ఏమనుకోద్దని చెప్పి రాజు అడిగినా అమ్మలేదు. అమ్మనందుకు ఆ రాజు ఏం చేశాడు చూడండి. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం, నా పిత్రార్జితమును నీ కియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పినందున దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితో మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. నాబోతు ఎప్పుడైతే ఇలా చేశాడో, ఈ యొక్క రాజు అయినటువంటి ఆహాబు ముఖం మార్చుకుని మూతి ముడుచుకుని ఎవరితో మాట్లాడకుండా ఉంటే, తన భార్య అయినటువంటి దుర్మార్గురాలైనటువంటి యెజెబెలు చూసి
ఎందుకు ఇలా ముఖం మార్చుకుని మూత ముడుచుకుని కూర్చున్నావు ఏంటంటే వాడు తన ద్రాక్ష తోటను అమ్మని అన్నాడంటే ఆ దుర్మార్గురాలు ఆ నాబోత్ అనే యథార్థవంతుడి మీద అబద్ధ సాక్ష్యాలు పలికించి దేశద్రోహము దైవద్రోహం చేశాడని చెప్పి రాళ్లతో కొట్టి చంపించి తన ద్రాక్ష తోటను లాక్కున్నది. చివరికి దేవుని శాపం ఆ కుటుంబం మీదకి వచ్చింది. దేవుడు నాశనం చేసాడు ఆహాబు కుటుంబాన్ని. తనకు కావాల్సింది జరగలేదు, వెంటనే ముఖం మార్చుకుని కూర్చోడు. ఇది చిన్నపిల్లల్లో జరుగుతుంది. చిన్నపిల్లలు పేరెంట్స్ని ఏమన్నా అడిగితే ఇవ్వలేదంటే, అరే మమ్మీ ఇవ్వలేదు కదా, సర్లే సార్ అడుగుదాంలే అని అనుకుండా కొంతమంది పిల్లలు అడిగింది ఇచ్చేంత వరకు ముఖం మార్చుకుని కూర్చుంటారు. ఆ టైంలోనే పిల్లల్ని తల్లిదండ్రులు కరెక్ట్ చేయకపోతే పెళ్ళైన తర్వాత భర్త ఏమన్నా భార్య ఏమన్నా అది లాంగ్ స్టాండింగ్గా ముఖం మార్చుకుని మూత ముడుచుకుని కూర్చోవడం, చివరికి అది ప్రాబ్లం పెద్దది చేస్తుంది కానీ తగ్గించదు. ముఖం మార్చుకుని కూర్చున్న కయ్యను చివరికి తన తమ్ముడిని చంపేంత వరకు కూడా అతడి ఫేస్ అలాగే ఉంది. ముఖం మార్చుకుని కూర్చున్న ఆహాబు చివరికి నీతిమంతుడైనటువంటి నాబోతుని చంపేంత వరకు కూడా తన యొక్క బాధ తీరలేదు. దానివల్ల ఏమైంది? శాపగ్రస్తులయ్యారు, సర్వనాశనం అయిపోయారు. ప్రియమైన దేవుని సంఘం, ప్రతిదీ కూడా మనకి మేలే జరుగుతుంది అనుకోదు, ఒక్కోసారి కీడే జరుగుతుంది. ఒక్కొక్కసారి మనం అనుకున్న దానికి భిన్నంగా జరుగుతుంది. దానికి ముఖం మార్చుకుని మూత ముడుచుకుని కూర్చోవడం ప్రశ్న కాదు. అది దట్స్ నాట్ ద సొల్యూషన్, జవాబు కాదు. ఏం చేయాలి? భక్తురాలైనటువంటి హన్న గొడ్రాలై పిల్లలు లేక తన పెనెన్న ఎదురుగుండా సవత ఎదురుగుండా వేదన పడుతూ ఇతరులు తను ఎక్కిరిస్తూ ఉంటే చాలా బాధ కలిగింది. ఎంతకాలం నేను ఇలా ముఖం మార్చుకుని కూర్చోవాలని దేవుని మందిరానికి వెళ్ళి తన హృదయమంతా దేవుని మందిరంలో కుమ్మరించుకుని దేవుని యొక్క దయ పొందుకున్న తర్వాత ఒక మాట ఉంటుంది బైబిల్లో, మరలా ఇంక ఎప్పుడూ హన్న తన ముఖంలో దుఃఖమును చూపించలేదట. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప నొందుదును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. దేవుని సన్నిధిలో ఎంతన్నయ్యాడండి. ప్రభు పాదాల యొద్ద ప్రార్థనలో మన హృదయాన్ని కుమ్మరించుకుందాం. అంతేగాని ఈ లోక మనుషులు ఎదురుకుండా ఏడుపు ముఖం, దుఃఖం ముఖం, మూత ముడుచుకోవడం, భర్తల దగ్గర భార్యలు, భార్యల దగ్గర భర్తలు, అది ఏమాత్రము మంచి సైన్, మంచి గుర్తు కాదు. అది ఎవరు చేస్తారట? ఆహాబు లాంటి వాళ్ళు, కయ్యను లాంటి వాళ్ళు. అందుకనే మహాజ్ఞాని సొలొమోను సామెతలు 21:29 ఏమన్నాడు? భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును. భక్తి గలవాడైతే తన తప్పును సరి చేసుకుని మరలా దేవుని దయ పొందుకుంటాడు, సమాధానం పొందుకుంటాడు. కాబట్టి ముఖం మార్చుకుని ఏడుపు ముఖం పెట్టుకునే ఆ యొక్క నేచర్ మనలో ఉంటే వెంటనే తొలగించుకొని మన బాధను, మన ఏడుపును ప్రభు దగ్గర పెట్టుకుని ఈ లోకంలో ఎవరి ముందైనా సరే సమాధానం అనేది దేవుని ఆత్మఫలాల్లో ఒకటి. అట్టి పీస్, సమాధానం కలిగి ఉందాం. అట్టి విశ్వాస నిరీక్షణ, పరిశుద్ధాత్మ నడిపింపు పరిశుద్ధాత్ముడు సమృద్ధిగా మనకిచ్చి మన జీవితాన్ని ఆయనకు ప్రీతికరంగా, యేసయ్యకు ప్రీతికరంగా, యేసయ్య వలె నడుచుటకు సహాయం చేసి పరిశుద్ధాత్మను మనల్ని నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్యము మా అందరి జీవితంలో మేలుకొల్పు వాక్యంగా మార్చి అనుకున్నట్టుగా జరగకపోయినా, శోధన బాధ ఎదురైన మూదు ముడుచుకుని ముఖం మార్చుకుని ఏడుపు ముఖంతో కూర్చోవడం అనేది ఒక భక్తునికి, విశ్వాసునికి, ఒక భక్తురాలికి, విశ్వాసురాలికి చెల్లదని తెలుసుకుని మా వైఖరిని మార్చుకుని ఎల్లప్పుడూ నీ మీద విశ్వాస నిరీక్షణతో సమాధానం కలిగి ఉండగలిగే, కాన్ఫిడెంట్గా ఉండగలిగే జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దిన అభిషేకం మనలను సర్వసత్యంలో నడిపించి రక్షించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.